హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్‌లో మనం చూడబోతున్న ఒక మంచి బెండకాయ కర్రీ, దాని తర్వాత మనం వడియాలు పెట్టబోతున్నాం అనమాట. టమాటో ఫ్లేవర్‌లో ఉండే బొంబాయి రవ్వతో చేసే వడియాలు సూపర్ ఈజీ. చాలా కొంచెం టైంలో అయిపోతది. మీ దగ్గర ఒక అరగంట టైం ఉందంటే పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత దాని పని అది చేసుకుంటది. అది మట్టుకుని అది ఎండుకుంటూ ఉంటదనమాట. ఇది అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు నేను ఈరోజు షేర్ చేస్తా. అదొకసారి చూడండి. కావాలి అనుకుంటే చేసుకోండి. ఇప్పుడు మన ఊర్లోని ఇల్లులంటే మేడ మీద ఎండేసినా ధూళి అని రాదు. ఇప్పుడు గాజువాకలో కనుక నేను మేడ మీద ఒడియాలు ఎండేస్తే సాయంత్రానికి అవి నల్లగా అయిపోతాయన్నమాట. అక్కడ సమ్ కైండ్ ఆఫ్ కెమికల్‌ని రిలీజ్ చేస్తారు. చుట్టూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి కదా! మెయిన్‌లీ పెస్టిసైడ్స్ ఫ్యాక్టరీ, ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ ఇవి ఎక్కువుంటాయన్నమాట. వాళ్ళు సాయంత్రం అయితే ఆ పొగ అన్నది గాల్లోకి వదిలేస్తారు. ఆ రోజు కానీ మంచులాగా ఏదైనా ఉందంటే అదంతా కింద పడిపోద్ది. మోస్ట్ ఆఫ్ ఆ స్లాబ్‌లన్నీ నల్లగే ఉంటాయన్నమాట. అందుకోసం కొన్ని ఊర్లు ఒడియాలు పెట్టడానికి సదుపాయంగా అనిపించదు. అండ్ రోడ్డు మీద ఉన్న ఇల్లులకు కూడా అంత సదుపాయం అనిపించదనమాట. చాలా చాలా డస్ట్ లెగుస్తది కదా! అదంతా పడతది. కొంచెం లోపలికుండేవి, కొంచెం కాలనీస్‌లో ఉండేవి, కొంచెం చెట్లెక్కువుండే ఏరియాల్లోని మేడ మీద వడియాలు పెట్టుకోవచ్చు. బట్ ఇప్పుడు మన అపార్ట్మెంట్‌లో మేడలు ఎక్కడి నుంచొస్తాయి? సో, మనం హ్యాపీగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుందాం. అండ్ తక్కువ తక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటే బావుంటదనమాట. అండ్ ఈరోజు నేను ఒక బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఈ బెండకాయ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ పడతది. ఇది పులుసులాగా వస్తదనమాట. కానీ గ్రేవీ కర్రీలాగా ఉంటది. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఫస్ట్ ఆయిల్ ఏసుకున్న కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు యాడ్ చేసా. దాని తర్వాత అవన్నీ ఎల్లుల్లిపాయలు అవన్నీ మనకు కొంచెం ట్రాన్స్‌లూసెంట్ అయ్యే వరకు ఏపి దాంట్లోనే ఒక 1 ఇంచ్ సైజ్‌లో కట్ చేసుకున్న బెండకాయలన్నవి అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు మంచిగా ఏపుకున్న తర్వాత దీంట్లో చింతపండు పుల్ల యాడ్ చేసేసుకుంటాము. తర్వాత మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వనిస్తాం అంతే. దాని తర్వాత థిక్‌గా ఉంటే హై చేసి కొంచెం థిక్‌గా ఉందంటే కొంచెం వాటర్ ఏసుకుంటాం. పలచగా ఉంటే హై చేసి ఇంకించుకుంటాం అంతే. సూపర్ ఈజీ అండ్ సూపర్ ఫ్లేవర్‌ఫుల్ అండ్ టేస్టీగా ఉంది. అండ్ నోటికి కొంచెం మంచిగా అనిపించిందనమాట. ఈ మధ్యన పెద్దగా లంచ్ రొటీన్స్ అన్నది నేను షూట్ చేయట్లేదు కదా! షూట్ చేయట్లేదు కానీ వండుతున్నాను. బానే వండుతున్నాను. టక్ 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 టక్‌మని వండేస్తున్నాను. అండ్ షూట్ చేసేంత కొత్త కొత్త రెసిపీలు కూడా నేనేం ట్రై చేయట్లేదు బేసికల్లీ. చాలా చాలా బోర్ అయిపోతున్నాననమాట ప్రతి దానికి. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేయడం మర్చిపోకండి. ఆ క్లిప్ కట్ అయినట్టుంది. అండ్ ఇది మన రెసిపీ సూపర్ యమ్ ఉంటది. చాలా బావుంటది. ఇందులో టమాటో కూడా యూజ్ చేయకుండా మనం చేసుకోవచ్చనమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంది. అన్నంతో వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే అద్దిరిపోయిందనమాట. అండ్ డిసానో వాళ్ళ పాస్తా లిషియస్‌ది పెన్నె పాస్తా. ఇదొచ్చేసి పెన్నె పాస్తా 100% డ్రమ్ వీట్‌తోని తయారు చేయబడింది. సో, హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా తినిపించొచ్చు. ఇది 13 మినిట్స్ కుక్ అవుతది అనమాట. బాయిలింగ్ వాటర్‌లో యాడ్ చేసుకోవాలి. సోర్స్ ఆఫ్ ప్రోటీన్, జీరో కొలెస్ట్రాల్, నో ట్రాన్స్ ఫ్యాట్. ఇందులోని మస్తిగా లోపలికి సాస్ అన్నది బాగా ఎళ్తది కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటది. అండ్ బాయిలింగ్ వాటర్‌లో సాల్ట్ యాడ్ చేసి అందులోని మనం ఈ పాస్తాని యాడ్ చేసుకొని ఒక 13 నిమిషాల పాటు కుక్ చేసుకొని మనకేం కావాలో ఆ సాస్ యాడ్ చేసుకొని తినొచ్చనమాట. అండ్ ఇప్పుడు మనం వచ్చేద్దాం మన వడియాల సంగతికి. ఈ వడియాలకొచ్చేసి నేను ఒక గిన్నె మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. ఆ గిన్నెతో 7 గిన్నెలు వాటర్ యాడ్ చేసుకుంటున్నాననమాట. ఒక థిక్ బాటమ్ ఉన్నది తీసుకోండి ఎప్పుడైనా. థిక్ బాటమ్ ఉన్నది తీసుకున్నప్పుడు ఏమవుతది అంటే మనకి ఈజీ అవుతదనమాట. మాడిపోకుండా ఉంటది. ఈ స్మెల్ పట్టేయడం అన్నీ ఉంటాయి గదా! అందుకోసం థిక్ బాటమ్ తీసుకోవాలనమాట. 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాం. అందులో సాల్టు, జీలకర్ర యాడ్ చేసుకుంటాం. నేను టమాటో ఫ్లేవర్ చేద్దామని టమాటో పేస్ట్ ఆల్రెడీ నేను ప్యూరీ చేసి ఉంచుకున్నాను కదా! దాంతో ఒక 2, 3 స్పూన్లు ఇందులో యాడ్ చేస్తున్నాననమాట. దాంతో పాటుగా నేను ఒక 2 చిల్లీ క్యూబ్స్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. చిల్లీ క్యూబ్స్ కూడా మనం చేసుకున్నాం గుర్తుందా? ఆ చిల్లీ క్యూబ్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అందుకోసం నా దగ్గర అన్నీ ఇన్‌స్టెంట్‌గా ఉన్నాయి కాబట్టి టక్ 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 టక్‌మని చేసేసుకుంటున్నాను. అండ్ ఇట్స్ సో ఈజీ టు మేక్ అండి. చాలా చాలా ఈజీ. జస్ట్ అవన్నీ బాయిల్ అవ్వాలి. తర్వాత అంతే. ఇంకేముంది? ఒక మంచి కవర్ మీద ఆయిల్ యాడ్ చేసుకొని, ఆ మమ్మని తినేయడమే అంతకు మించి ఇంకేం లేదు. ఇట్స్ సూపర్ ఈజీ అండ్ సూపర్ టేస్టీ కూడా అనమాట. కొంచెం క్వాంటిటీలోనే పెట్టుకున్నాను. నాట్ లైక్ చాలా ఎక్కువ క్వాంటిటీ ఏం గాదు. కొంచెం అలా టైమ్ పాస్‌కనమాట. సో, మనం ఈరోజు మాట్లాడుకుందాం డ్రీమ్స్ గురించి. మీరు మీ డ్రీమ్ ఏంటి? ఇది నార్మల్లీ మనకి చిన్నప్పుడు స్కూల్‌లో అడుగుతారు. మనం పెద్దవుతున్న కొద్దీ మన అట్మాస్ఫియర్‌కి తగ్గట్టు, మన ఔకాత్‌కి తగ్గట్టు, మన దగ్గరున్న డబ్బులకి తగ్గట్టు మన డ్రీమ్స్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. మెయిన్‌లీ వుమెన్ డ్రీమ్స్ అన్నవి చాలా వరకు ఫుల్‌ఫిల్ అవ్వవు.
దానికి చాలా చాలా రీజన్సే ఉంటాయనుకోండి. అది వేరే విషయం. అండ్ మనం మన డ్రీమ్స్‌ని మన పిల్లల మీదకి పంపిస్తామన్నమాట. నేను కలెక్టర్ అవ్వాలనుకున్నాను నువ్వవ్వు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను నువ్వవ్వు అని చెప్పి. సో, అలా వాళ్ళకి కూడా ఏ డ్రీమ్ ఉందన్నది చెప్పండి. నిన్న ఒక కొటేషన్ చదివాను. ఆ కొటేషన్ యూ ఆర్ లివింగ్ వన్ ఆఫ్ యువర్ డ్రీమ్ అన్నట్టు. మనం చిన్నప్పుడు ఏ డ్రీమ్ అనుకుంటామో అందులో ఒక్క దాంట్లో అయినా మనం బతుకుతామంట ఎప్పుడూని. సో, అది నాకు చాలా కరెక్టే కదా అనిపిచ్చింది. సో, వాట్స్ యువర్ డ్రీమ్? మన డ్రీమ్స్ కూడా మన ఏజ్‌కి తగ్గట్టుగా, మన చూస్తున్న కాంటెంట్‌కి తగ్గట్టుగా, మనము యూ కలుస్తున్న మనుషులకి తగ్గట్టుగా మనకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీ డ్రీమ్ ఏంటి? మీరేం చేయాలనుకుంటున్నారు? రానున్న 10 సంవత్సరాల్లో ఇప్పుడు మీరున్న ఏజ్ నుంచి 10 ఇయర్స్ లోపల మీరేం చేయాలనుకుంటున్నారు? ఎక్కువ బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారా? లేదా పిల్లలకి బాగా చదివించాలనుకుంటున్నారా? లేదంటే ఊర్లెళ్ళాలనుకుంటున్నారా? ఫారెన్ తిరగాలనుకుంటున్నారా? హెల్తీగా ఉండాలనుకుంటున్నారా? ఏంటి? వాట్స్ యువర్ డ్రీమ్ అనేది ఈరోజు నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నాకెప్పుడు ఒక డ్రీమ్ వస్తది తెలుసా? ఆ డ్రీమ్‌లోని నేను నా పర్ఫెక్ట్ దర్ట్ గర్ల్ రొటీన్ అని ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది చూడండి. అది నేను చిన్నప్పటి నుంచే నా బుర్రలో అదే తిరుగుతది. నేనెప్పుడు పాటించలేదు. పాటించినా కూడా ఎక్కువ కన్సిస్టెంట్‌గా పాటించలేదనమాట. ఓ 15 రోజులు నేను చాలా కన్సిస్టెంట్‌గా ఉంటాను. తర్వాత నేను బ్రేక్ అయిపోతుంటది. దర్ట్ గర్ల్ రొటీన్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. దర్ట్ గర్ల్ అంటే మీ డ్రీమ్ గర్ల్ అనమాట. మీకు మీరే. మీరనుకుంటారు కదా! మనకు మనం అనుకుంటాం కదా! నేను పలానా 5 గంటలకల్లా లెగాలి, ఫస్ట్ స్నానం చేసేయాలి, మంచి డ్రెస్ ఏసుకోవాలి, జిమ్‌కెళ్ళిపోవాలి, ఎక్సర్సైజ్ చేసేయాలి, ఫిట్‌గా ఉండాలి, తర్వాత కాఫీ షాప్‌కెళ్ళాలి, కాఫీ తాగాలి, నా జాబ్‌లో నేను చాలా బాగుండాలి, నా పిల్లలు మంచిగా చదవాలి. ఇట్స్ లైక్ దట్ గర్ల్. ఇట్స్ లైక్ బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనమాట. అదే నాకెప్పుడు డ్రీమ్ ఉండేది. పెద్ద పెద్ద డ్రీమ్స్ ఏవి ఉండేవి కావు. కానీ థాట్ గర్ల్ రొటీన్ అన్నది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది నేను అది ఫస్ట్ టైమ్ నేనది విన్నప్పుడైతే ఆ! ఇదే, ఇదే నేను చిన్నప్పటి నుంచి నేను నా గురించి ఆలోచించుకుంటున్నాను అని నాకెప్పుడు అనిపిస్తదనమాట. సో, అది ఈ రోజుది మన గీతోపదేశం, ధ్యానోపదేశం అనమాట. అండ్ ఇది నేను కుక్ అవ్వనిస్తున్నాను. కుక్ అవుతదండి. కొంచెం సేపు కుక్ అవుతది. ఇట్స్ నాట్ లైక్ టక్కుమని అయిపోతది అని చెప్పి ఒక 50, 60% కుక్ అయిపోయింది. మన సూజీ కుక్ అయిపోతే మనకు అర్థమైపోతది కదా! అది అయిపోయిన తర్వాత దీన్ని టేస్ట్ చూడండి. ఇందులో ఏమైనా టేస్ట్ తక్కువుంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. అండ్ నేను ఈ ప్లాస్టిక్ షీట్ ఒకదానికి కొద్దిగా ఫస్టు టిష్యూ పేపర్‌తో నీట్‌గా క్లీన్ చేశాను తడి చేసి. దాని తర్వాత కొద్దిగా ఆయిల్ కోట్ చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో ఇది కొంచెం థిక్ ప్లాస్టిక్ షీట్. అండ్ కావాలి అనుకుంటే ఇంత ప్లాస్టిక్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక కాటన్ చీరని తడిపి మనము చేసుకోవచ్చు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. బట్ కాటన్ చీరలో నాకు ఎండలో ఎండబెడితే వస్తాయని తెలుసు. కానీ కాటన్ చీరలు నార్మల్‌గా ఇలా ఫ్యాన్ కింద ఎండబెడితే వస్తాయో లేదో అన్నది నాకు డౌటు. అందుకోసం నేను చేయాలనుకోవట్లేదు. నేను ఈ షీట్‌లోనే ఉందామనుకున్నా. ఎలా అయినా మన సూజీ చాలా వరకు చల్లగా చేసాం కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటదని నేను అనుకోను. అండ్ నా కుషు బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. మెయిన్‌లీ నేను వాడి కోసమే ఈరోజు ఇది పెట్టాను తెలుసా! వాడు నాకు బోరేస్తుంది నేనేమైనా చేస్తా. నాకు బోరేస్తుంది నాకేమైనా చెయ్యి అన్నాడు. సరే అయితే బోరేస్తుందా ఇది చేస్తాను. నువ్వు కూడా నాకు హెల్ప్ చెయి అన్నాను. అంతే వాడేమో రకరకాల షేపులేస్తున్నాడనమాట. అదేంటో పుల్లలు, ట్రయాంగిల్‌లు, పొడుగువి, పొట్టివి అలాగా ఆడేడేడో చేసుకుంటున్నాడు. పోన్లే ఎలా చేసినా వెండిపోతాయి. ఎలా చేసినా ఏపిన తర్వాత ఒక షేప్‌లో ఉండవు కదా! అని జెప్పి, ఓకే. నీకు నచ్చింది జేసుకో అని జెప్పి ఊరుకున్నా. ఇలా తొందరగా యేసుకుంటున్నాననమాట. ఇది మనం ఫ్యాన్ కిందన రేపు మార్నింగ్ వరకు అంటే నేనైతే మధ్యాహ్నం 2 ఆ టైంకి యాడ్ చేస్తున్నాననమాట. సో, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి ఆల్మోస్ట్ బానే అయిపోతాయి. దాని తర్వాత టర్న్ చేసి కొంచెం సేపు ఆడనిచ్చి దాని తర్వాత ఒక ప్లేట్‌లోని పెట్టేసుకుంటే బయట గట్టిగా బాల్కనీలో ఎండలో ఉన్నప్పుడు తీసుకుంటే అయిపోతది. నేను ఆడి దాంట్లో గూడా కొంచెం తీసుకున్నానని ఏడుస్తున్నాడు. సో, అలా నడుస్తుంది అనమాట. సో, వాట్స్ యువర్ డ్రీమ్? వాట్ యూ వాంట్ టు డూ? మీరెప్పుడైనా థాట్ గర్ల్ రొటీన్ లాంటిది ఫాలో అయ్యారా? లైక్ మీ చిన్నప్పటి నుంచి అనుకుంటున్న డిసిప్లిన్ తెప్పించాలని అలా ఏమైనా అనుకున్నారా అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.
అండ్ తర్వాత మీరేదైనా ఒక మంచి వాల్యూమైజర్ కోసం ఎతుకుతున్నట్టు అగారో వాల్యూమైజర్ కొనుక్కోండి. చాలా చాలా బాగుంది. మీ థిన్ హెయిర్ అయితే కూడా ఇది చాలా వాల్యూమ్ అన్నది క్రియేట్ చేస్తది. ఇందులోని కొంచెం తక్కువ హీట్ ఉన్నది కూడా అనిపిస్తది. కార్డ్ కూడా చాలా పెద్దదుంటది. సో, ప్లగ్ పిన్ ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. థిన్ హెయిర్ ఉన్నవాళ్ళు, థిక్ హెయిర్ ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇది చాలా బాగా సూట్ అవుతదనమాట. ఇది మనకి చిక్కులు కూడా పడకుండా చూసుకుంటది. మన చిక్కులు కూడా అవ్వదు. అండ్ హెయిర్ కూడా డ్రై అయిపోతది. హెయిర్ కూడా మస్తు వాల్యూమైజ్‌గా అనిపిస్తదనమాట. నా దగ్గర ఉన్న వాటన్నిటిది లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా! బాయ్ బాయ్.